స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా భాగస్వాములవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం ద్వారా మన పరిసరాలే కాదు, మన ఇళ్ళే కాదు, మన గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని రాబోయే రోజుల్లో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి మనం కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి అధికారుల భాగస్వామ్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు కూడా అప్రమత్తం చేస్తూ మీ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛదనాన్ని కూడా మీరు పెంపొందించుకోవాలని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. గత ప్రభుత్వాలలాగా ఏదైనా ప్రభుత్వ ప్రోగ్రాం పెడితే దాంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పాల్గొనే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వచ్ఛందంగా ఏ కార్యక్రమం తీసుకున్నా పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మా పట్ల ఆకర్షితులై వాళ్ళందరూ కూడా మాపై ఆధారాభిమానాలు చూపిస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ తట్టుకోలేక ఈరోజు ఈ రాష్ట్రంలో ఓడిపోయిన బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా కేంద్రంలో మన అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏదో అక్కసు వెలగక్కే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ పట్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి లాంటి వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు కూడా తెలివిలేని దద్దమ్మలాగా మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఎక్కడ జరిగిందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీకు కళ్ళు దొబ్బినాయని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలు మీకు రైతులే చెప్తారు ఎవరెవరికి రుణమాఫీ అయిందో. మేము రోజు ఊర్లలో ప్రతి గ్రామాలలో తిరుగుతూ ఉన్నాం. రైతులే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న సమస్యలు ఉన్నాయి, ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని దగ్గర ఆధార్ కార్డు నెంబర్లు తప్పు పడడం వల్ల, తప్పు ఫీడ్ చేయడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. ఇది భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అంశం ఈ రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మా పట్ల. అదేవిధంగా ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా నిన్న కిషన్ రెడ్డి గారు ఏదో గప్పలు చెప్తా ఉన్నాడు, మేము రైతులను ఆదుకుంటాం, రైతులు మాకు వేల మంది ఫోన్లు చేస్తూ ఉన్నారని చెప్పేసి. మీకు ఎందుకు చేస్తారు రైతులు? మీరేమైనా రైతుల పట్ల మీరు ఏమైనా ప్రేమ ఒలకబోస్తున్నారా? రైతులకు ఏమైనా న్యాయం చేసిరా? మీరు మొన్న జరిగిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ₹1 తీసుకురాలేని దద్దమ్మలు మీరు ఈరోజు వచ్చేసి రైతులకు ఈడ తెలంగాణలో రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఏదో మీరు దేవుని పేరు చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు మోసం చేసే ప్రయత్నం చేశారు. ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇట్లకెళ్ళి బీజేపీ వాళ్ళని కానీ, టీఆర్ఎస్ వాళ్ళని కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. మన ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకు అన్ని సమస్యలపై అవగాహన పెంచుకొని ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి ఆ ప్రజా సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను పరిష్కారం చేస్తూ వారికి అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా అందించాలనే లక్ష్యంతో మన గతంలో ప్రజాపాలన పెట్టుకొని ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి ప్రజల చేత వారికి కావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకొని వారికి ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి రాకముందు మీకు ఏవైతే 6 గ్యారంటీ పథకాల గురించి హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పిన ఆ రోజు ఈరోజు బ్రహ్మాండంగా అందరూ కూడా 200 యూనిట్ల కరెంటును ఉపయోగించుకుంటున్నారు. ఎవరికి కూడా బిల్లు వస్తలేదు. ఈరోజు ఉచితంగా కరెంటు ఈరోజు ప్రభుత్వం మీకు గతంలో రైతులకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇళ్లలో కూడా